నమస్తే. బతుకమ్మ పండుగలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క పేరుతో అమ్మని ఆరాధిస్తున్నాం, పూలను పూజిస్తున్నాం, పూల బతుకమ్మని చుట్టూ ప్రార్థిస్తూ ఉన్నాం, ప్రకృతిని ప్రేమిస్తున్నాం, ప్రకృతి తత్వాన్ని తెలుసుకుంటూ ముందుకు వెళ్తుంటే అందులో భాగంగా 7వ రోజు బతుకమ్మ. 7వ రోజు బతుకమ్మకి ఒక పేరు పెట్టుకున్నాం. ఆ పేరు వేపకాయల బతుకమ్మ. మనకి ఇక్కడ ఆశ్చర్యం, వేపకాయలంటే వేప చెట్టు కుర్చేటువంటి కాయలను పెట్టి ఆడుతామేమో అనుకుంటున్నారా? కాదు. వేపకాయలు అంటే మనకు ఒక పద్ధతి ఉంది. ఏంటంటే ఈ భాద్రపద ఆశ్వీజ మాసాల్లో ఏది కూడా నూనెలో చేసింది కాకుండా ఉడికించినవి చేయాలని, అలాగే ఈ ఎక్కువగా ఆ నూనె లేకుండా కొంచెం ఆ పిండి ఆవిరి మీద ఉడికేలాగా ఉండాలి. ఈ వేపకాయలు అంటే ఏంటి అంటే బియ్య పిండిని కాస్త ఓమ వేసి ఇలా ఆవిరి మీద చేస్తారనమాట. ఇవన్నీ కూడా ఆరోగ్యంగా పిల్లలు ఉండడం కోసం చేసేటువంటి ఒక ఆహార పదార్థం. ఇది ఈ కాలంలో ఇవి మాత్రమే తింటే ఆరోగ్యం సిద్ధిస్తుంది అని. పిల్లలు తినాలి అంటే అమ్మకు పెట్టిన నైవేద్యం పిల్లలకు ప్రసాదం. అందుకని అమ్మకు నైవేద్యమే అది పెట్టి అలాగా మనం ప్రసాదంగా స్వీకరించేటువంటి పద్ధతి. అందుకని పిల్లలు ఆడుకునే దీంట్లో ఆ రోజు చిన్నపిల్లలకి ఇష్టమైనటువంటి ఆ వేపకాయలను, అంటే బియ్య పిండితో చేసిన ఒక పిండి పదార్థం, దాని పేరు వేపకాయలు అనమాట. అంటే ఆ వేపకాయలు ఎలా ఉంటాయి ఆ రూపంగా చేస్తారు. అంటే ఆ సైజులో అలాగా గోళీలు కాకుండా కొంచెం ఇలా పొడవుగా ఉండేలాగా చేస్తారు. వాటిని వేపకాయలు అంటారనమాట. మొత్తంగా మనం 7వ రోజు వేపకాయల బతుకమ్మ అని అమ్మకి ఆ ప్రసాదం పెడతాం. ఇలా అమ్మకి ఆ ప్రసాదం పెట్టడం ఉద్దేశం పిల్లల ఆరోగ్యం. సరే, ప్రసాదం ఏది పెట్టినా కూడా మనకి ఇక్కడ ఆడుకోవడం ముఖ్యం. ఈ ఆటలో పాటలు పాడుకోవడం ముఖ్యం. ఈ పాటలలో ఈ పండుగలోని విశిష్టత తెలుసుకోవడం మరీ ముఖ్యం. చూస్తే మనకి ఒక చిన్న కథ తెలుస్తుంది. ఈ కథలో ఒక అన్న చెల్లెలు ఇద్దరు కూడా చాలా ప్రేమగా ఉండేవాళ్ళు. చెల్లెలకి అన్నంటే ఇష్టం, అన్నకి చెల్లెలంటే ఇష్టం. సరే, ఒకరోజు ఈ పండగకి ముందు అనమాట, చెల్లెలు అన్న దగ్గరికి రావాలని ప్రయత్నం చేసి అన్న దగ్గరికి వస్తుంది. ఆ సమయంలో అనుకోకుండా అన్న పని మీద వెళ్ళాడు. అలా పని మీద వెళితే వదిన గారు ఉన్నారు. వదిన గారేమో, మీ అన్న లేరు, నువ్వు ఎప్పుడు మా ఇంటికి రావడం ఏంటి అని కాస్త కోపగించి ఏదో అనరాని మాట్లాడింది. దానివల్ల మనసు కలతపడ్డ చెల్లి ఏం చేసిందంటే వెళ్ళిపోయి ఆ అమ్మాయి మళ్ళీ అత్తింటికి ఏ మొహం పెట్టుకొని వెళ్తానని ఆత్మత్యాగం చేసుకుందనమాట. అన్న వచ్చిన తర్వాత ఈ విషయం అంతా తెలుస్తుంది. తర్వాత కాలంలో ఇంకా ఆ చెల్లెల కోసం బాగా ఏడుస్తాడు. ఏడ్చి ఆ చెల్లెల్ని ఎక్కడైతే కప్పిపెట్టారో అక్కడికి వెళ్తాడు. అక్కడ చూస్తాడు. ఆ కొంతకాలానికి అక్కడ తంగేడు చెట్టు మొలిసిందంట. అందుకని ఆ తంగేడు పువ్వును తప్పనిసరిగా, అంటే ఈ అన్న చెల్లెళ్ళ ప్రేమకు ప్రతీకగా అని చెప్తారనమాట. ఆ తంగేడు పువ్వు లేకుండా బతుకమ్మను పేర్చడం అనేటువంటిది పద్ధతి కాదు. తప్పనిసరిగా, అంటే ఇది పుట్టింటికి ఉండేటువంటి ఒక సంబంధం. తన అత్తింట్లో ఉన్నప్పటికీ కూడా పుట్టింటికి సంవత్సరానికి ఒకసారి వెళ్ళేటువంటి సంప్రదాయాన్ని సిద్ధించుకున్నటువంటి స్థితి అనమాట. అందుకని ఈ తంగేడు పువ్వును తప్పనిసరిగా పెడతారు. అయితే ఒక తంగేడు పువ్వే పెట్టాలా మీరంటే, ఇక్కడ మీరు చూసే ఉంటారు, బతుకమ్మ పండుగలో అడుగుతూ ఉంటారనమాట. ఒక పాట ఉంటుంది, ఏమేమి పువ్వొప్పునే గౌరమ్మ, ఏమేమి కాయొప్పునే గౌరమ్మ అని ఒక పాట ఉంటుంది. అంటే ఏ పువ్వులు పెడితే బతుకమ్మ పండుగలో బాగుంటాయి, అంటే ఏ ఏ పువ్వులు నీకు పెట్టొచ్చమ్మా అని అడుగుతారు. అంటే ఆ పాటలోనే మళ్ళీ చెప్తారనమాట, బీరాయి పువ్వులు ఏ పువ్వు అని కాదు, ప్రకృతిలో పూసే ప్రతి పువ్వును పెట్టవచ్చు అని చెప్తారు. అంటే ఏ రకమైన పువ్వు అయినా పెట్టుకోవచ్చు, అమ్మకి మనం పెట్టి బతుకమ్మని పూజ చేయొచ్చు అనమాట. ఇలా రకరకాలైనటువంటి పువ్వులు, ఆ పువ్వులన్నీ కూడా ఆరోగ్యాన్ని సిద్ధించేటువంటి పువ్వులే. అయితే ఇందులో ఇంకొక మాట ఉంటుంది, అంటే నీలాయి పువ్వులంటే చాలా ఇష్టం అంట, అంటే నీలి వర్ణపు పువ్వులంటే చాలా ఇష్టం అంట. ఎందుకు అంటారు. ఎందుకు అంటే ఇది కూడా మనం కట్టుకున్న కథ, లేకపోతే నిజాన్ని అలా మనకు అర్థం కావడం కోసం సులభీకరణ చేశారా అని కనుక ఆలోచిస్తే, మనకు శివుడు ఎలా ఉంటాడు? చాలా తెల్లగా ఉంటాడు. శివుడు తెల్లగా ఉండేటువంటి శివుడు, ఆయన నీలకంఠుడు అంటారు. నీలకంఠుడు అంటే ఆయన కంఠం నీలంగా ఉంటుంది. ఎందుకయ్యా అంటే ఆయన లోకాన్ని రక్షించడం కోసం గరళాన్ని స్వీకరించాడు కాబట్టి గరళకంఠుడయ్యాడు, విషాన్ని కంఠంలో నింపుకున్నాడు. ఇది ఎవరి ప్రేరణతో చేశాడు అంటే అమ్మవారి ప్రేరణతో. మరి ఈ తల్లిని కొలిచేటప్పుడు అమ్మవారి ప్రేరణతో అమ్మ అయ్య ఇద్దరు వేరువేరుగా కాకుండా అర్ధనారీశ్వర తత్వంలో ఉండి శివశక్త్యాయుక్తో యది భవతి శక్తః ప్రభవితం అని చెప్పేటువంటి మన సంస్కృతిలో
అమ్మ వేరు అయ్య వేరు కాదు, వాగార్థవివ సంపృక్తవు వాగార్థ ప్రతిపత్తయే జగతపితరవు వందే పార్వతీ పరమేశ్వరం అంటాం కదా. అమ్మ అయ్య వేరువేరు కాదు కదా, ఇద్దరు ఒక శరీరంతో ఉంటారు కదా. మరి వాళ్ళని పూజించేటప్పుడు ఆ శివుడికి నీలిరంగు ఇష్టం కాబట్టి కంఠం పెట్టుకున్నట్టున్నాడు, అందుకని ఆ నీలిరంగు పూలతో పూజ చేద్దాము అని మన వాళ్ళు అంటారు. అంటే ఆయనకు ఆయన కంఠం అంతా నీలరంగులో ఉంది కాబట్టి నీల పూలు పెట్టాలని కాదు. మనకేంటంటే ఆయన కంఠం నీలవర్ణానికి రావడం కారణం ఉన్నటువంటి కథ తెలియడం కోసం. ఆ రోజు మరి సముద్రం మదనం చేసేటప్పుడు అమృత పాండం కోసం చేస్తూ ఉంటే మధ్యలో పుట్టినటువంటి ఆలాహలం గురించి తెలియడం కోసం. మనం ఏదైనా సవ్యమైన భవ్యమైన దివ్యమైన పని చేయాలనుకున్నప్పుడు ఎన్నో అడ్డంకులు వస్తాయి. అడ్డంకులు వచ్చినంతలో కష్టానికి భయపడి కష్టానికి వెరిచి నువ్వు ఆ పనికి చేయడానికి పూనుకోకుండా ఉండకు. ఆయన కూడా చేసిన పని ఏంటి, తన కోసం కాదు, సర్వలోకాల కోసం చేశాడు కదా. నువ్వు కనీసం సమాజం కోసం చిన్న పని అయినా చేయకపోతే ఎట్లా? ఏదో ఇది కష్టం వచ్చింది ఇది నష్టం వచ్చింది అంటే కష్టం కదా. కష్ట నష్టాలు కాదు, సమాజం సరిగ్గా ఉండాలి, నీ ధర్మం సరిగ్గా ఉండాలి. ఎవడో ఏదో చేశాడంటే దానికోసం అలాగే కూర్చుంటూ కాదు, దాన్ని తీసివేయాలి. అవసరమైతే నీ కంఠంలో ధరించుకో, నిన్ను ఎవడైనా తిడితే పడు, అంతే తప్ప 10 మందికి ఉపయోగపడి పని మాత్రం చెయ్యాలి అన్న కథ తెలియాలి అంటే గర్లకంఠుడికి నీలి పువ్వులు చాలా ఇష్టం. అందుకని నీలాయి పువ్వులు ఒప్పును అని మనం పాటలో పాడుకున్నాం కదా. ఇలా పాటలో పాడుకునే కంటే వీటిని అర్థం ఏంటి అన్నది మనకు ఆ పండగలో పాడుతుంటే మనకు తెలుస్తుంది అనమాట. చిన్నప్పుడు చాలామంది పిల్లలకి మరి ఇప్పుడు అయితే రైమ్స్ అంటున్నారు, ఒకప్పుడు గేయాలు ఉండేవి చక్కగా తెలుగు మీడియాలు చదివినప్పుడు. ఆ గేయాల్లో ఆదివారం అరటి మొలిచింది, సోమవారం బుడబుడా పెరిగింది, మంగళవారం మారాకు తొడిగింది అని చెప్పేవాళ్ళు. దీంట్లో ఏంటి, ఆదివారం సోమవారం మంగళవారం బుధవారం అని వారాలన్నీ పిల్లలకి వచ్చేసాయి. వారాలు వచ్చిన తర్వాత ఏం చేశారు, అన్నీ అయిన తర్వాత చక్కగా గెలొచ్చాక ఆ గెలను కోసి అమ్మాయి పంచింది అందరికీ. వచ్చిన పండు నేను చిన్న బొజ్జ శ్రీరామ రక్ష, నేను తింటే బాగుంటుంది నేను ఉంటే బాగుంటుంది అని కాదు, వచ్చిన గెలను తీసి 10 మందికి పంచేటువంటి తత్వం పిల్లకు తెలియకుండా అందరికీ పంచాలి పేట, నువ్వు ఒక్కదాన్ని తింటే కాదు అని చెప్పారు. అంటే మనం 10 మందితో ప్రేమను కానీ ఆత్మీయను కానీ అవసరాలను కానీ పంచుకోవాలి అని చెప్పేటువంటి తత్వం ఆ గేయాల్లో ఉండింది కదా. అలాంటి ఒక ఆధ్యాత్మిక తాత్విక సిద్ధాంతాలన్నీ కూడా మన సంస్కృతిలో ఉండేవన్నమాట. అలా మూలాల నుండి మనకు వచ్చినటువంటి, అందుకని నీలి పువ్వులు అంటే బాగా ఇష్టం బతుకమ్మలో, అందుకని శివుడికి ఇష్టం. అందుకని బతుకమ్మ పేర్చేటప్పుడు సాయంకాలం పూసేటువంటి మనం ఏమంటాము ఈరోజు, అప్పుడైతే కట్ల పువ్వులు అనేవాళ్ళు, కట్లాయి పువ్వులు తెచ్చి ఇవి చేశాను అవి చేశాను అంటుంటారు. ఈ కట్ల పువ్వులు అంటే ఇప్పుడు మార్నింగ్ గ్లోరీ అని ఇప్పుడు నర్సరీలో బాగా దొరుకుతాయి, పొద్దున్నే వికసిస్తాయి. ఆ పువ్వులను తెచ్చి ఆ బతుకమ్మకు పెడితే అవి శివుడికి ఇష్టం కాబట్టి అమ్మ బాగా ఇష్టపడుతుంది అని అర్థం. ఎవరికైనా సరే కదా, వాళ్ళ ఆయనకి ఇష్టం ఏది ఇష్టమైతే అమ్మాయి వాళ్ళ ఆవిడకి అంతకంటే ఇష్టం కదా. అందుకని అమ్మవారికి ఆ పూలతో పూజ చేయాలి అని ఒక నియమం పెట్టారు. అంటే దీని వెనుకున్న కథనం ఏంటి అంటే సమాజం కోసం తను చావడానికైనా సిద్ధపడతాయి. మరి ఒకవేళ పొరపాటున గరళం దిగితే ఏమో, పరమేశ్వరుడు కదా, ఆయనకి ఎట్లా దిగుతుంది అంటే మరి ఆయన ఇల్లాలు ఏం చేసింది, నువ్వు తాగవయ్యా ఏం కాదన్నది, ఎట్లా తాగమంటుంది? ఏ భార్య అయినా భర్తను విషం తాగమంటుందా? మరి పార్వతి అమ్మవారు ఎందుకు తాగమన్నదంటే ఆమె సర్వమంగళ మాంగళ్య కదా. మింగడిది గరళమని మింగడివాడు పతి అయినా కూడా ఆయనను మింగమంటుంది. ఎందుకంటుంది? మింగేవాడు భర్త, కానీ ఎందుకంటుంది అంటే తను కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేసి పొందినటువంటి తన మాంగళ్యానికి ఎలాంటి ఆపద రాదు అనేటువంటి ఒక గట్టి నమ్మకం. పార్వతీదేవి శివుడిని పొందడానికి ఎన్నో వేల సంవత్సరాలు తపస్సు చేసింది, అపర్ణగా ఉంది, పంచాగ్నుల నడుమలో తపస్సు చేసింది. అందుకే ఈరోజు కూడా మనం గౌరమ్మ అని బతుకమ్మ మీద గౌరమ్మే అంటున్నాం. ఎందుకో తెలుసా? మనం గౌరీ పూజ అని పెద్ద గొప్పగా చెప్పట్లేదు. పెళ్ళి కాకపోతే పిల్లకి చేయించేది గౌరీ పూజ. పెళ్ళి అయ్యే ముందు పెళ్లి మండపంలోకి వెళ్ళేటప్పుడు అమ్మాయి ఎవరితో మాట్లాడకుండా ఒక్కొక్క అక్షతని నెమ్మదిగా గౌరీదేవి మీద వేస్తూ, ఒక పసుపు ముద్ద వేస్తుందో ఒక నిష్ఠతో నా బతుకు బాగుండాలి అంటే ఆ గౌరీదేవిని పూజించినటువంటి వారికి మాంగళ్యంలో ఎలాంటి అపశృతులు జరగకుండా ఉంటాయి అన్నది మన నమ్మకం. మరి ఎందుకు జరుగుతున్నాయంటే మనం చేసే పూజలో ఎలాంటి లోపం ఉందో మనకు అర్థం కావాలి. గౌరీ పూజ జరుగుతున్న ఫోటో వైపు స్టిల్ ఇస్తే అట్లనే ఉంటుంది. గౌరీ పూజ అంటే మనస్ఫూర్తిగా అమ్మ తల్లి పార్వతి గౌరీదేవి నన్ను కాపాడు అని. ఆ రోజు కృష్ణుడిని చేసుకోవడానికి తల్లి రుక్మిణి ఆ పూజ చేసింది కాబట్టి ఆ రుక్మిణీదేవి మరి కృష్ణుడికి ఇష్ట సఖిగా ఉండిపోయింది ఎప్పుడు కూడా. ఆమెను మించినటువంటి భక్తిలో అంతకు మించినటువంటిది లేకుండా ఉంది. మరి అంత ప్రేమగా చేస్తే ప్రతి భర్తకు ఇల్లాలు అంత ప్రేమతో అన్యోన్యతతో ఉంటుంది.
అందువల్ల గౌరీదేవికి శివుడికి ఉన్న సంబంధం మనకు తెలియడం కోసం ఈ గౌరీ పూజ చేయిస్తారు. అందుకని ప్రతిరోజు బతుకమ్మ మీద మనం గౌరీదేవిని పెట్టి ఆ అమ్మకి పాటలు పాడుతూ అమ్మను పెడతాం. ఇంకా ముఖ్యమైనటువంటిది ఏంటంటే మన పెద్దవాళ్ళందరూ కూడా ఏం చేశారంటే రకరకాల పాటలు, పోయిరా గౌరమ్మ పోయిరా అవమ్మ మళ్ళీ వచ్చే నాటికి అని పాటలు పాడతారు. ఈ గౌరమ్మని పంపించేటప్పుడు ఏంటో తెలుసా, మంచిగా పోయి అత్తగారింట్లో ఉండు, మళ్ళీ వచ్చే సంవత్సరం నిన్ను తీసుకొస్తాము అంటారు. ఎవరిని తీసుకొస్తారమ్మా వచ్చే సంవత్సరం తమ బిడ్డని మళ్ళీ పుట్టింటికి తెస్తారు కదా. అంటే గౌరీదేవి మన ఇంటి బిడ్డనా? ఎంత ఆశ్చర్యం కదా. ఆ లోకాలనేలే తల్లిని తమ బిడ్డగా తలిచేటువంటి ఒక గొప్ప సంస్కృతి ఉంది. అంతేనా అంటే అంతే కాదేమో. అందులో ఆ తల్లిని మిషగా పెట్టుకొని మన బిడ్డలకి సంస్కృతి నేర్పించేటువంటి ఒక పద్ధతి నేర్పించేటువంటి స్థితి ఇక్కడ ఉంది. అంటే అమ్మా నువ్వు అత్తవారింటికి వెళ్తే ఇలా ఉండు, నువ్వు పెద్దలతో ఇలా మెలుగు, సమాజంలో ఇలా ఉండు, నలుగురితో ఇలా ఉండు, ఎవరైనా సరే వచ్చినప్పుడు పోయినప్పుడు ఎలా మాట్లాడాలి ఎలా ఉండాలి అనేటువంటి పద్ధతులన్నీ ఈ పాట రూపంలో ఆ గౌరీదేవి రూపంలో పాడి, అమ్మా గౌరమ్మ నువ్వు పోయి వచ్చినా కూడా పోయి మళ్ళీ రా తల్లి, సంవత్సరానికి మళ్ళీ తీసుకొస్తాం, అప్పటి వరకు బెంగ పెట్టుకోకు అని చెప్పేటువంటి పాటలు మనకి బతుకమ్మలో కనిపిస్తాయి అన్నమాట. అంటే అనేక రకాల పాటలు ఉన్నాయి. ఈ పాటలన్నింటిలో ఉద్దేశం ఒకటే, మా ఇంటి పిల్ల రేపు ఇంకో ఇంటికి కోడలు, ఆ కోడలు ఆ అత్తింట్లో మాకు చెడ్డ పేరు తేకుండా ఉండాలి అంటే పెద్దల పట్ల మర్యాద కలిగి ఉండాలి, భర్తతో ఎలా మెలగాలి, ఇది ఇట్లాగా మనకి ఇంకెక్కడైనా కనబడ్డదంటే ఇంకో పాట మనకు ఉంటుంది, కలికి కామాక్షి కడవలో పోసింది పప్పు అని మనకు ఒక పాట ఉంటుంది. ఆ పాటలో ఏంటంటే ఒక అన్న చెల్లి ఇద్దరు ఉంటారు. ఈ చెల్లిని పండక్కి తీసుకెళ్దామని అన్న వస్తాడు. అన్నం చూడగానే పూర్వపు రోజుల్లాగా ఇప్పటిలాగా సెల్ ఫోన్ ఉండి నిమిషానికి ఏం జరిగిందో అత్తింట్లో రిపోర్ట్ ఇచ్చేటువంటి సెల్ ఫోన్ లేవు అమ్మకి, అలాంటివి లేవు కదా. పాపం అప్పుడు ఉత్తరాలు కూడా ఎన్ని రోజులకి అందేవో. ఒకనాటి కాలంలో అయితే పక్షుల ద్వారా రాయబారం ఉండే పరిస్థితులు ఉండేవి. మరి ఎలాగా అన్న రాగానే చెల్లికి ప్రేమతో కళ్ళనీళ్ళు వచ్చాయి అనమాట. ఈ కళ్ళనీళ్ళు వచ్చినటువంటి పరిస్థితి చూస్తే ఆ ప్రేమ ఏంటో తెలుస్తుంది. అంటే ఇలాంటి తత్వాలన్నీ కూడా ఒక అనుబంధం, ఆత్మీయత ఇవన్నీ కూడా ఉండేటువంటివి పాటల రూపంలో కట్టుకున్నామని చెప్పుకుంటూ ఈ పాటల్ని మనం బాగా మనం నేర్చుకొని పాడుతూ ఆడుతూ ఉంటూ పండుగను చేసుకుందాం. నమస్తే.